మా పాఠశాలకి జెండా వందన కార్యక్రమానికి చాలా స్పీడ్ వస్తున్నాను. ఎక్కడ ఎవరు లేరంటే పిల్లలు అంత విసరిగా లేనట్టుంది. ఏంటి ఎక్కడ చూసినా మా ఉపాధ్యాయులు కానీ ఎవరు కనిపించట్లేదు. ఏంటి ఇక్కడ ఉన్నారా? మాస్ గారు, సంత సార్ నమస్తే. సార్ రమేష్ గారు నమస్తే. ప్రసాద్ గారు నమస్తే. సార్ సార్ మా చేతిలో జెండా ఉంది, మీకు కనిపించట్లేదా? సార్ కనిపిస్తుంది సార్. ఏమిటి విశేషం? మీరు వచ్చినటువంటి విశేషం ఏంటి? మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. మరి అటువంటి కార్యక్రమం మనకు ప్రతి ఆగస్టు 15న మనం జెండా ఎగరేసుకుని పండుగ చేసుకుంటాం సార్. మరి అటువంటిది మీకు ఇంకా దీని గురించి తెలియదా? నేటికి మరి ఈ రోజు యొక్క విశేషం మాకు ఇప్పటి వరకు కూడా తెలియదు సార్. అయ్యో, ఆగస్టు 15 అంటేనే మనకు జెండాలు ఎగరేసుకునే పండుగ సార్. నేనే ఒక టీచర్గా, బాధ్యత గల పౌరుడిగా ఈ జెండా వందనం చేయడానికి నేను ఎంతో ఒకసారి వచ్చాను. కానీ మీరు అలాంటి చలనం ఏం కనిపించట్లేదు సార్. అసలు మనకు స్వాతంత్రం వచ్చిందని కూడా మీకు ఆలోచన లేదా? అటువంటిది మీరే ఉపాధ్యాయులు ఉంటారా సార్? మరి మీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎప్పుడు మన పాఠశాలలో ఇంత ఘనకార్యం చేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత ధీమాగా ఉన్నారు? సార్ చంద్రబాబు గారు మీరే సార్. ఏడు సార్ ఏం చలనం వెళ్ళిపోతున్నారు మీరు? ఎన్నైనా చెప్తాను సార్. పోనీ సార్ వెళ్ళండి సార్. నాకు దేశభక్తి చాలా ఇష్టం సార్. జెండా ఎగరాలంటే నా తర్వాత సార్. మరి రమేష్ గారు హుషారుగా ఉండాలి సార్. ఈ కార్యక్రమం ఎలాగైనా మనం ముందుకు సాగించాలి సార్. అలాగే సార్, తప్పకుండా సార్. నేటికి మరి ఆడపిల్ల అర్ధరాత్రిలో తిరగాలంటే మరి చాలా భయపడుతుంది. ఎక్కడ సార్ స్వతంత్రం ఉంది మనకు? అలాగే ఒకే కష్టం ఒకే పని, సమాన పనికి సమాన వేతనం అనేది ఇప్పటి వరకు దక్కలేదు సార్ మన భారతదేశంలో. ఎక్కడ సార్ స్వతంత్రం? సార్ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది సార్. స్వాతంత్రం వచ్చి ఎంతో ఫ్రీగా తిరుగుతున్నాం. ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉంది. అటువంటిది మీరు స్వాతంత్రం ఎక్కడ అంటున్నారు సార్? సార్ చందు సార్ చెప్పింది అక్షరాల సత్యం, 100% సత్యం. నేను ఆయన ఏకీభవిస్తాను. ఎందుకంటే చదువులు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, కానీ నేటికి మనుషుల మధ్య కులము మతము ఈ భేదాలు ఇంకా అలానే ఉన్నాయి సార్. ఎక్కడ సార్ స్వాతంత్ర్యం? ఆడది ఒంటరిగా తిరగడానికి ఇంకా భయపడుతూనే ఉంది సార్. అలాంటిది మీరు స్వాతంత్ర్యం అని గొంతు విర్రవేసుకొని చెప్తున్నారే, ఎక్కడ సార్ స్వాతంత్ర్యం? అదే సార్, ఎక్కడ సార్ స్వాతంత్రం? ఇంకా కుల మత భేదాలతో ఈ దేశ ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు సార్. ఎక్కడ సార్ స్వతంత్రం? ఎక్కడ స్వతంత్రం? కోట్లాది మంది రైతులు ఈ భారతదేశ ప్రజలకు పండించే పంటని సరైన మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. ఎక్కడ సార్ స్వతంత్రం? మీరు బాగా చదివి నిజాయితీగా నిలబడితే ఒక ఆడపిల్లకు రక్షణ కవచం దొరుకుతుంది. పట్టాలు చేతిలో పట్టుకొని డిగ్రీలు చేతులు పట్టుకుని యువత నేటికి ఉద్యోగ అవకాశాలు లేకుండా రోడ్న పడుతున్నారు. ఎక్కడ సార్ స్వతంత్రం? స్వతంత్రం అంటే కేవలం మన తాతలు సంపాదించిన చరిత్ర కాదు, మనమందరం కూడా నిర్మించబోయే ఒక ఉత్తమమైనటువంటి సమాజమే నేటి యొక్క స్వతంత్రం అని నేను భావిస్తున్నాను. మీరు పెరిగి పెద్దయ్యాక అందరినీ సమానంగా చూస్తే అదే సమానత్వం వస్తుంది. సమానత్వం అంటే ఏమిటి సార్? సమానత్వం అంటే ఈ దేశంలో కులాలు మతాలు చూడకుండా గోడలు బద్దలు కొట్టుకొని ముందుకు రావాలి. అప్పుడే ఒక నవయుగ భారతదేశం తయారవుతుంది. ఏ రోజైతే మనిషి మనిషిగా కులము కాకుండా మనిషి మనిషిగా చూస్తాడో ఆ రోజే మనం గౌరవించబడతాం సార్. అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా. యోచించండి, అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం వస్తుంది వచ్చినట్టు. యోచించండి. మారాల్సింది దేశాన్ని కాదు, మన ఆలోచనలు. జై హింద్, జై భారత్ మాతకి జై.